బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తుంటానండి. నా పేరు మస్తాన్ వలి. కూలి పని అంటే ఏ పని చేస్తూ ఉంటారు? అంటే ఈ బాడీ పనులు ఎలాంటి ఆటో వేయటం కానీ ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు? ఏది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 14 నెలలు అవుతుంది, ఎలా ఉందంటారు? మరి కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. కార్యకర్తలకి మేలు చేయాలంటే కూటమి ప్రభుత్వం ఉండాల్సిందే. అంతకుముందంటే ఎవరినైనా ఏమైనా మాట్లాడినా కానీ కేసులు పెడతాం, తిరగనీయపోవటం, కొడతాం. కార్యకర్తలని అటు ఇబ్బంది పెట్టి చేశారు. 5 ఏళ్ళు మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక పేదలకి ఇళ్ళ స్థలాలు కానీ, పిల్లలకి తల్లికి వందనం వేయటం కానీ, ఈ చదువులు కానీ, లోకేష్ గారు వచ్చినాక పిల్లలకి భోజనాలు కానీ, స్కూళ్ళు అన్నీ బ్రహ్మాండంగా బాగా చేశారండి. మా పిల్లలకు కూడా 13 ఏళ్ళు అకౌంట్లో పడిపోయింది. 15 ఏళ్ళు ఇస్తానని చెప్పి 13 ఏళ్ళు ఇవ్వటం అయిందా? 2 ఏళ్ళు ఏమన్నా లోకేష్ జేబులోకి వెళ్ళినాయా అంటున్నారు కదా. మరి అట్టేసి వీళ్ళకి అట్టేసేవాళ్ళు అండి. అసలు ఆయన 4-5 ఉండగానే వేస్తానని ఒక్కళ్ళకి కొంతమంది ఒక్కళ్ళకి పడి, కొంతమంది ఒక్కళ్ళకి కూడా పళ్ళ వాళ్ళు తిరిగి స్కూళ్ళ చుట్టూరు మరి ఎటు పోవాల్సిందే అర్థం కాక తిరిగి వాళ్ళు కూలి పనులు బాగొట్టుకొని చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడి మేలకుండా ఉండి ఆ టైంలో డబ్బులు వేయటానికి కూడా లంచాలు తీసుకున్నారు. వైసీపీ గవర్నమెంట్లో ఇళ్ళకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని లంచాలు తీసుకున్నారు. అయ్యాన్ని కడతారా డబ్బులు వాలంటీర్లను పెట్టి లంచాలు లేకుండా పరిపాలన చేశాను నేను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఏడండి వాళ్ళు ఇల్లుండోడికి కూడా డబ్బులు తీసుకొని ఇల్లుండి వాళ్ళ పేరు మీదగా 4-5 మీటర్లు 2-3 మీటర్లు ఉండా కానీ డబ్బులు తీసుకొని ఇళ్ళ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇచ్చారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు 7-8 మంది ఉన్నారు. అట్టా చేసి లేకుండా పరిపాలన చేసాం, అసలు అవినీతి రహిత పరిపాలన చేసాం మేము అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అవినీతి దోపిడీ పెరిగిపోయింది అంటున్నాడు కదా. మరి వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వంకి ఇచ్చారండి. కూటమి ప్రభుత్వంకి వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలా. వాళ్ళకి డిపాజిట్లు రాలేదన్నారు, మోసం చేసి 3 కలిసి వచ్చి ఓడిచ్చారు, లేదంటే కనుక మమ్మల్ని ఓడిచ్చేద్దాం ఎవరికి లేదంటున్నారు కదా. వాళ్ళు ప్రజలు కోరుకున్నారండి. వాళ్ళు వచ్చి నిలబడతాం కాదు, ప్రజలే కోరుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఉండాలి. ప్రజలు పేదల గవర్నమెంటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మోడీ గారు కానీ పేదల గవర్నమెంట్ పేదలను చూసేవాళ్ళని వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని ప్రజలే కోరుకున్నారు. వాళ్ళు కలిసి రావటం కాదు, ప్రజలు కోరిక మీదగా కలిశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు అందరిని మోసం చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు కదా. మరి ఇప్పటికే 4-5 సంక్షేమ పథకాల దాకా అమలు చేశారండి. మాకు గ్యాస్కి డబ్బులు పడుతున్నాయి, 2 పడ్డాయి. ఇప్పుడు 3వది ఇవాళ రేపు బుక్ చేస్తాం, అవి పడతాయి. అటు బుక్ చేసిన వారం 10 రోజులకే పడ్డాయి, డ్రా చేసుకున్నాం కూడా. మరి అవి పట్టలేదు అంటున్నారు కదా చాలా మంది. మరి నీకు పడుతున్నాయి అంటే అవి వస్తుందండి. అవి వైసీపీ వాళ్ళు కావాలని చేసే పనులు అయ్యి వాళ్ళకి అదే పనికి ఇదంతా ఒకే అసలుకి. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఒక 30 నెలలు కళ్ళు మూసుకోండి, మనమే అధికారంలోకి వస్తాము, ఈసారి ఇంకో రకంగా ఉండేది మన పరిపాలన అంటున్నాడుగా. కళ్ళు మూసుకోమంటే పామని ఈ 30 నెలలు కళ్ళు మూసుకుంటే ఊపిరి ఉండోడు ఎవడని మూసుకుంటాడా కళ్ళు? కళ్ళు మూసుకోవడం అంటే కాపోవటమే. వైసీపీ ఇక వాళ్ళంతా పామని అర్థం, ఈయనొకడే ఉంటాడు. ఇక వాళ్ళకి కూడా ఏమి లేదండి. ఇక వాళ్ళ పక్కల పార్టీలో ఉండేవాళ్ళు కూడా మాతో చెప్పి కార్యకర్తలు బాధపడుతున్నారు.
అరే అసలు ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, జనాలందరూ తిరగబడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే కూటమి నాయకులను తరిమి కొడుతున్నారు అంటున్నారు కదా. ఏడండి అన్నా క్యాంటీన్లు కాడ మొత్తం వైసీపీ వాళ్ళే తింటుంది. ఆ భోజనాలు వైసీపీ వాళ్ళే తిని ఎంత మెచ్చుకుంటున్నారు. ఒరే మేము అటు పోయి తప్పు చేసాము అని మా ఎమ్మటేనే వచ్చి వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ వాళ్ళు మాకు ఇస్తారు, మేము వాళ్ళకి ఇస్తాం. ఆ చిల్లర 10 ఇచ్చి వైసీపీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త మేము టీడీపీ తింటున్నాం. 5 సంవత్సరాలు ఎందుకని పెట్టలేకపోయాడు అంటారు. మరి ఎందుకని పెట్టలేకపోయాడంటే కార్యకర్తలు మంచివాళ్ళే, నాయకుడు చేసే అదో పనులు అయ్యి, నాయకుడు చేసే అదో పనులు అండి. కార్యకర్త మేమందరం కలిసే ఉంటాం, మంచోళ్ళే. నాయకులు ఏం చేస్తారంటే ఇదేంద్రా మీ ఇంటెమ్మటే ఉండేవాడు వాళ్ళెమ్మటే వెళ్తున్నారు, మీరు ఎందుకు ఊరుకుంటారని వాళ్ళని ఒత్తిడి చేయించి అట్ట అనిపిస్తున్నారు. కానీ కార్యకర్తలు మేమందరం కలిసే ఉంటాం, కార్యకర్తలు ఏమనరు, నాయకులు ఒత్తిడి చేసి అది చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మామూలుగా ఉండదు, నాతోటి 2.0 అంటే ఏందో చూపిస్తాను ఈసారి అంటున్నాడు కదా. వాళ్ళు రావడం అనేది ఇక కల్లా అండి. అంత మాట అంటారు లేదు, వైసీపీ వాళ్ళు కూడా కోరుకోవట్లా. ఇప్పుడు వాళ్ళకు కూడా వైసీపీ కార్యకర్తలకు కూడా టీడీపీ కార్యకర్తల కంటే బాగా జరుగుతుంది వాళ్ళకి, అందుతుంది. అట్టగా పీకేస్తున్నారంట, మొన్న ఈ మధ్య పెన్షన్లు కూడా తీసేశారంట చాలా మంది. లేదండి అది తీసేయడం ఏమి లేదు. పాపం మా ఎమ్మటే వాళ్ళు కూడా వస్తున్నారు, కార్యకర్తలు కూడా వచ్చి మా ఎమ్మటే నుంచొని పింఛన్లు ఇచ్చే కాడ ఫోటోలు దిగుతున్నారు. అంటే పెన్షన్లు తీసేయడం వాస్తవం కాదంటారా మరి? లేదండి అదంతా వస్తుంది. మాకు పెన్షన్ ఇవ్వలేదని ఎవరు చెప్పారు అడగండి. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా వికలాంగుల పెన్షన్లన్నీ తీసేస్తున్నారు అని, మొన్నటిదాకా మరి గందరగోళం జరిగింది కదా. మరి అవి కొన్ని వికలాంగుడు కాకపోయినా కానీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఎట్టా 10,000, 20,000, 5,000 అందిన కాడ అందినట్టు తీసుకొని సచివాలయంలో వాలంటీర్లు ఎట్ట చేశారో ఇది మేము చూసాం. కొంతమందికి 4,000 అర్హత కూడా లేదు, ఆయనకి 6,000 రాశారు, 6,000 రాశారండి. మరి ఇప్పుడు ఓవరాల్గా ఏమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఒక త్వరలో నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా. మరి ఆ పాదయాత్ర చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలు? ఆయన పాదయాత్ర చేస్తుంటే ఎవరు కోరుకొని వచ్చి చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఆయన వస్తున్నాడని నాయకులు వెళ్ళకపోతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళకి తల కోట ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకురాండి అని ఇబ్బంది పెడతామే. కానీ మనసు పూర్తిగా ఎవరు వచ్చేవాళ్ళు లేరు, అసలు మనసు పూర్తిగా వాళ్ళ కార్యకర్తలే ఇబ్బంది పడుతున్నారు వెళ్తానికి. ఒరే ఆడిని తీసుకురండి, ఈడు తీసుకురండి, ఈ శేషాల కోటలు తీసుకెళ్ళు అని ఇబ్బంది పెడితేనే వైసీపీ ర్యాలీకి బాధపడతా వస్తున్నారు.